ప్రో కబడ్డీ లీగ్లో రైడరే మెయిన్ అట్రాక్షన్. ఆపోజిట్ టీమ్ మ్యాట్పై ఉన్న డిఫెన్స్ను ఛేదించుకొని పాయింట్లతో తిరిగి రావాలని రైడర్ నుండి ఆశిస్తారు. ఒకే మ్యాచ్లో ఒక రైడర్ ఇలా తన రైడింగ్లో 10 లేదా అంతకంటే ఎక్కువ రైడ్ పాయింట్లు సాధిస్తే దానిని సూపర్ 10 అంటారని అందరికీ తెలిసిన విషయమే. దీని ద్వారా రైడర్ అత్యంత విలువైన వ్యక్తిగత ఘనతను సాధిస్తాడు. ఒక రైడర్ ఒకే మ్యాచ్లో 10 లేదా అంతకంటే ఎక్కువ రైడ్ పాయింట్లు సాధించడం వలన మ్యాచ్ను తమ టీంకు అనుకూలంగా మారుస్తాడు అని స్పష్టమైన సంకేతం ఇస్తుంది. ప్రో కబడ్డీలో కేవలం కొంతమంది రైడర్లు మాత్రమే సూపర్ 10 సాధించడం ఒక అలవాటుగా మార్చుకున్నారు. పీకేఎల్ చరిత్రలో అత్యధిక సూపర్ 10 సాధించిన 5 ఆటగాళ్ల గురించి మనం ఈ వీడియోలో చూద్దాం. అత్యధిక సూపర్ 10 సాధించిన ప్లేయర్ గా ప్రదీప్ నర్వాల్ రూల్ చేస్తున్నాడు. మిగిలిన ప్లేయర్స్ ఎవరు, ఆ ప్లేయర్స్ ప్రో కబడ్డీ హిస్టరీలో ఎన్ని పాయింట్స్ సాధించారో తెలుసుకునే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి చూడటం స్టార్ట్ చేయండి. అప్పుడే ఎక్కువ మంది కబడ్డీ ఫ్యాన్స్ కి మన వీడియో రీచ్ అవుతుంది. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ముందుగా కబడ్డీలో సూపర్ 10 అంటే ఏంటో తెలుసుకుందాం. ఒకే రైడర్ ఒక మ్యాచ్ లో 10 లేదా అంతకంటే ఎక్కువ రైడ్ పాయింట్లను సాధించినప్పుడు సూపర్ 10 సాధించినట్టు అవుతుంది. కాకపోతే ఆ పాయింట్ లో డిఫెండర్ టచ్ చేస్తూ టచ్ పాయింట్లు మరియు మ్యాట్ పై 6 లేదా అంతకంటే ఎక్కువ మంది డిఫెండర్లు ఉన్నప్పుడు బోనస్ లైన్ దాటడం వలన బోనస్ పాయింట్ వస్తుంది. కానీ టెక్నికల్ గా వచ్చిన పాయింట్లు ఏవి లెక్కలోకి రావు. సులభంగా చెప్పాలంటే 10 పాయింట్లను రైడరే స్వయంగా సంపాదించుకోవాలి. సూపర్ 10 అనేది రైడర్ కు లభించే ఒక ఘనత. ఎందుకంటే 2 అంకెల పాయింట్లు సాధించాలంటే ఎక్కువ సమయం మ్యాట్ పై ఉండాలి, డూఆర్ డే రైడ్లలో పాయింట్లు సాధించాలి మరియు డిఫెన్స్ ను బాల్ తో కొట్టిస్తూ పాయింట్లు సాధించాలి. అలా అత్యధిక సార్లు సూపర్ 10 సాధించిన ప్లేయర్ డీటెయిల్స్ లోకి వెళ్తే నెంబర్ 5 నవీన్ కుమార్. ఈ లిస్ట్ లో టాప్ 5 లో ఉన్న నవీన్ ఎక్స్ప్రెస్ ప్రస్తుతం హర్యానా స్టిల్లర్స్ టీమ్ లో ఉన్నాడు. నవీన్ పీకేఎల్ చరిత్రలో 66 సూపర్ 10 సాధించాడు. దబంగ్ ఢిల్లీ కేసులో ఉన్నప్పుడు తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ని ఇచ్చాడు. ఢిల్లీ టీంలో ఒక టీనేజర్ గా ప్రత్యర్థి డిఫెన్స్ ను చీల్చి చెండాడి ఆ ఫ్రాంచైజీని స్వర్ణయుగంలోకి నడిపించడంలో సహాయపడ్డాడు. పీకేఎల్ సీజన్ 7 ఫైనల్లో బెంగాల్ వారియర్స్ పైన ఓడినప్పటికీ ఈ సీజన్ లో నవీన్ కుమార్ 22 సూపర్ 10 సాధించాడు. తర్వాత పీకేఎల్ సీజన్ 8 లో ఢిల్లీని ఛాంపియన్ గా నిలిపాడు. తద్వారా అత్యంత ఉత్తేజకరమైన యువ రైడర్ లో ఒకటిగా నిలిచాడు. నవీన్ కేవలం 111 మ్యాచ్ల్లో 1120 రైడ్ పాయింట్లు సాధించాడు. నవీన్ ఎక్స్ప్రెస్ గా ప్రసిద్ధి చెందిన నవీన్ కుమార్ పీకేఎల్ చరిత్రలో కొన్ని అత్యంత ఆకట్టుకునే రికార్డులను కలిగి ఉన్నాడు. రికార్డు స్థాయిలో 47 మ్యాచ్లు 500 రైడ్ పాయింట్ల మైలురాయిని సాధించాడు. అలాగే కేవలం 90 మ్యాచ్ల్లోనే 1000 రైడ్ పాయింట్ల మైలురాయిని సాధించి ఈ ఘనతను అత్యంత వేగంగా అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా అత్యధిక వరుస సూపర్ 10 28 సాధించి ఆల్ టైమ్ రికార్డును కూడా కలిగి ఉన్నాడు. సీజన్ 7 మరియు సీజన్ 8 లో మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డును కూడా గెలుచుకొని సీజన్ 8 లో దబాంగ్ ఢిల్లీ కేసీ జట్టుకు మొదటి పీకేఎల్ టైటిల్ను అందించాడు. నవీన్ ఎదుగుదలకు అడ్డంకం కలిగించినప్పటికీ నవీన్ యొక్క స్పీడ్, స్ట్రెంగ్త్ మరియు కీలక మ్యాచ్ల్లో స్కోరింగ్ కలయిక అతని అగ్రశ్రేణి ఆటగాళ్లలో నిలబెట్టింది. ప్రస్తుతం హర్యానా స్టిల్లర్స్ జట్టుకు ప్రధాన ఆటగాడిగా ఉన్న నవీన్ ఇంకా యంగ్ ప్లేయరే కాబట్టి రాబోయే సీజన్ లో తన సూపర్ 10 పాయింట్ల సంఖ్యను పెంచుకుంటూ ఈ ఆల్ టైమ్ జాబితాలో మరింత పైకి ఎగబాగటానికి పూర్తి అవకాశం ఉంది. నెంబర్ 4 పవన్ శరవత్. ఈ లిస్ట్ లో 4వ ప్లేస్ లో ఉన్న ఐ ఫ్లయర్ పవన్ శరవత్ ప్రస్తుతం తమిళ తెలవైస్ టీమ్ లో ఉన్నాడు. పవన్ పీకేఎల్ చరిత్రలో 70 సూపర్ 10 తన స్థానాన్ని పదిలపరుచుకున్నాడు. బెంగళూరు బుల్స్ తో ఆడుతున్నప్పుడు పవన్ మంచి పేరు వచ్చింది. అక్కడ అతని మెరుపు వేగం ట్రేడ్ మార్క్ గా నిలిచిన ఫ్లయింగ్ రైడ్లు అతన్ని ఒక సూపర్ స్టార్ గా మార్చాయి. ఒక మ్యాచ్ లో అత్యధిక రైడ్ పాయింట్ల రికార్డ్ పవన్ శరవత్ పేరిటే ఉంది. ప్రో కబడ్డీ సీజన్ 7 లో బెంగళూరు బుల్స్ తరపున హర్యానా స్టిల్లర్స్ పైన ఒకే మ్యాచ్ లో ఏకంగా 39 రైడ్ పాయింట్లు సాధించాడు. పవన్ శరవత్ పీకేఎల్ చరిత్రలో ఒక కీలకమైన వ్యక్తి. ఒక సాధారణ రాత్రిని కూడా రికార్డు సృష్టించే రాత్రిగా మార్చగల రైడర్ గా ఎప్పుడూ పేరు పొందాడు. ఐ ఫ్లయర్ గా ప్రసిద్ధి చెందిన పవన్ లీగ్ చరిత్రలో అత్యధిక వేలం బిడ్ రికార్డును కూడా కలిగి ఉన్నాడు. సీజన్ 9 కోసం తమిళ తెలవైస్ అతన్ని 2.26 కోట్లకు కొన్నారు. ఆ తర్వాత సీజన్ 10 కోసం తెలుగు టైటన్స్ అతన్ని 2.60 కోట్లకు కొనుగోలు చేసి తన సొంత రికార్డును తానే బద్దలు కొట్టాడు. పీకేఎల్ చరిత్రలో 1000 రైడ్ పాయింట్ల మైలురాయిని దాటిన అగ్రశ్రేణి ఆటగాళ్లలో
ఒకడు. ఇప్పటి వరకు 142 మ్యాచ్ల్లో పవన్ 1340 రైడ్ పాయింట్లను సాధించాడు. నిమిషాల వ్యవధిలోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల అతని ట్రేడ్ మార్క్ సామర్థ్యం వల్లే ఈ పాయింట్లు సాధ్యమయ్యాయి. ఇక్కడ ఆల్రౌండర్ గా పేర్కొనబడిన పవన్ కేవలం రైడింగ్ తో మాత్రమే కాకుండా డిఫెన్స్ లో కూడా తన వంతు సహకారం అందిస్తూ తన స్టార్ పవర్ ను ప్రదర్శిస్తాడు. గత కొన్ని సీజన్ల నుండి గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు, కానీ పూర్తి ఫిట్ గా ఉన్న పవన్ ప్రపంచ కబడ్డీలో అత్యంత ప్రమాదకరమైన ప్లేయర్ లో ఒకడిగా నిలుస్తాడు మరియు రాబోయే సీజన్ లో మరెన్నో సూపర్ టెన్లు సాధించే సత్తా ఉన్న ప్లేయర్ కూడా. పీకేఎల్ సీజన్ 13 ఆక్షన్ అప్డేట్స్ కి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది. ఈ వీడియో ఎండ్ స్క్రీన్ లో ఆ వీడియో ఉంటుంది. నెంబర్ 3 అర్జున్ దేశ్వాల్. ప్రస్తుతం తమిళ తెల్లవైస్ తరపున ఆడుతున్న అర్జున్ దేశ్వాల్ పీకేఎల్ చరిత్రలో 74 సూపర్ టెన్లతో 3వ ప్లేస్ లో ఉన్నాడు. ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రైడర్లలో ఒకరైన అర్జున్ దేశ్వాల్ రైడ్ మిషన్ గా ప్రసిద్ధి చెందాడు. పీకేఎల్ చరిత్రలో వరుసగా 5 సీజన్లలో 200+ రైడ్ పాయింట్లను సాధించి మొదటి ఆటగాడు. కేవలం 114 మ్యాచ్ల్లోనే 1000 రైడ్ పాయింట్లను సాధించి ప్రతిష్టాత్మక 1000 రైడ్ పాయింట్ల క్లబ్ లో జాయిన్ అయ్యాడు. ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో బెంగాల్ డిఫెన్స్ పై ఒకే మ్యాచ్ లో 26 రైడ్ పాయింట్లు సాధించి తన కెరీర్ లో ఒక మ్యాచ్ లో అత్యధిక పాయింట్లు సాధించిన రికార్డును నెలకొల్పాడు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ తరపున ఆడుతున్నప్పుడు అర్జున్ తన కెరీర్ లో బెస్ట్ రైడర్ గా ఎదిగాడు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ జట్టు సీజన్ 9 ఛాంపియన్షిప్ విజయం వెనుక ఇతనే ప్రధాన శక్తి. అర్జున్ దేశ్వాల్ ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో 132 మ్యాచ్ల్లో 1383 రైడ్ పాయింట్లు సాధించాడు. తన కంటే ముందున్న వారి కంటే తక్కువ మ్యాచ్లు ఆడినప్పటికీ అతను సాధించిన సూపర్ 10 పాయింట్లు అర్జున్ గొప్ప క్రీడాకారుల పక్కన నిలబెట్టాయి. అర్జున్ తన అత్యుత్తమ ఫామ్ లో ఉన్నప్పుడు ఎంత అగ్రెసివ్ గా ఆడగలడో నిరూపించాడు. ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా అగ్రెసివ్ గా ఉండగల అతని సామర్థ్యం బలమైన డిఫెన్స్ నుండి పాయింట్లు సాధించటం అర్జున్ కు ప్రత్యేకంగా నిలుపుతుంది. లీగ్ లోని అత్యంత ప్రభావవంతమైన రైడింగ్ ఆటగాళ్లలో ఒకడిగా, ఇంకా తల వయసులో తన కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నందున ఫ్యూచర్ లో మరిన్ని సూపర్ 10లు సాధించడానికి కావలసిన పొటెన్షియల్ మరియు టైం రెండూ ఉన్నాయి. నెంబర్ 2 మనీందర్ సింగ్. ఈ లిస్ట్ లో 2వ ప్లేస్ లో ఉన్న మైటీ మనీందర్ ప్రస్తుతం పాట్నా పైరేట్స్ తో ఉన్నాడు. ఇతను 80 సూపర్ 10లు సాధించాడు. జైపూర్ పింక్ ప్యాంథర్స్ తొలి విజయంలో కీలక పాత్ర పోషించిన మనీందర్ మొదటి సీజన్ లోనే తన స్టామినా ఏంటో చూపించాడు. గాయాలతో కొంతకాలం గడిపిన తర్వాత అతను బెంగాల్ వారియర్స్ లో తన పవర్ ను నిరూపించాడు. బెంగాల్ టీమ్ లో తన బెస్ట్ రైడింగ్ పర్ఫార్మెన్స్ తో ఆ ఫ్రాంచైజీకి ముఖ చిత్రాన్ని మార్చేశాడు. సీజన్ 1 లో జైపూర్ పింక్ ప్యాంథర్స్ తో ఒక పీకేఎల్ టైటిల్ మరియు సీజన్ 7 లో బెంగాల్ వారియర్స్ యొక్క కీలకమైన కెప్టెన్ గా మరొక టైటిల్ గెలుచుకున్నాడు. ఆ తర్వాత పాట్నా టీం తరపున రైడింగ్ స్టామినాను చూపించడానికి వచ్చాడు. కేవలం 93 మ్యాచ్ల్లోనే 900 రైడ్ పాయింట్ల మార్కును దాటి పీకేఎల్ చరిత్రలో ఈ మార్కును అత్యంత వేగంగా రీచ్ అయిన 2వ ఆటగాడిగా నిలిచాడు. పీకేఎల్ చరిత్రలో 1500 రైడ్ పాయింట్ల మార్కును దాటిన ఇద్దరు ఆటగాళ్లలో ఒకడు మనీందర్ సింగ్. తన కెరీర్ లో 165 మ్యాచ్ల్లో 1568 రైడ్ పాయింట్లతో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ తో పీకేఎల్ చరిత్రలో ప్రదీప్ నర్వాల్ తర్వాత 2వ అత్యంత విజయవంతమైన రైడర్ గా నిలిచాడు. మనీందర్ తన జట్టు భారాన్ని మొత్తం తన భుజాలపై మోయటంలో ఎప్పటి నుండో ప్రసిద్ధి చెందాడు. ఒక గేమ్ లో తన జట్టు రైడ్ పాయింట్లని తనే సాధించడం విశేషం. గణాంకాలకు మించి మనీందర్ అత్యున్నత స్థాయిలో నిలకడకు, విశ్వసనీయతకు ప్రత్యేకగా నిలుస్తాడు. అతను దశాబ్దానికి పైగా జట్టుకు కీలకమైన రైడర్ గా ఉంటూ బెంగాల్ కు తొలి పీకేఎల్ టైటిల్ ను అందించాడు. అంతేకాకుండా తన జట్టులో ఆధారపడే కెప్టెన్ గా, సీనియర్ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. అతనిలో ఇంకా కబడ్డీ మిగిలి ఉండటంతో ప్రదీప్ నర్వాల్ ను దాటి న్యూ రికార్డు సృష్టించడానికి ఈ లీగ్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గా నిలిచాడు. నెంబర్ 1 ప్రదీప్ నర్వాల్. ఈ లిస్ట్ లో అగ్రస్థానంలో డుబ్కీ కింగ్ ప్రదీప్ నర్వాల్ నిలిచాడు. డుబ్కీ కింగ్ గా, రికార్డు బ్రేకర్ గా ప్రసిద్ధి చెందిన ప్రదీప్ నర్వాల్ ప్రో కబడ్డీ లీగ్ చరిత్రలో అత్యంత సక్సెస్ఫుల్ ప్లేయర్. అతను సాధించిన అద్భుతమైన 88 సూపర్ 10ల రికార్డు మిగతా ఆటగాళ్లందరికంటే ముందు నిల్చోబెట్టింది. ప్రదీప్ తన ట్రేడ్ మార్క్ డుబ్కీతో సోలో రైడ్లను హైలైట్ రీల్స్ గా మార్చి ఒక రైడర్ ఎలా ఉండాలో పునర్నిర్వచనంగా నిలిచాడు. అతను పాట్నా పైరేట్స్ తో కీర్తి గడించిన తర్వాత ఆ జట్టుకు వరుసగా 3 పీకేఎల్ టైటిల్ను అందించాడు. తర్వాత యూపీ యోధాస్, చివరిగా బెంగళూరు బుల్స్ జట్టుకు ఆడాడు. ప్రదీప్ కెరీర్ బెంగళూరు రంగులోనే ప్రారంభమై అక్కడే ముగియటంతో ఒక పూర్తి సైకిల్ పూర్తి చేశాడు. ప్రదీప్ సీజన్ 5 ప్లేఆఫ్ మ్యాచ్ల్లో ఒకే రైడ్ లో ఎక్సలెంట్ గా 8 పాయింట్లను సాధించాడు. ప్రదీప్ నర్వాల్ పీకేఎల్ చరిత్రలో 79 సూపర్ రైడ్లతో అత్యధిక సూపర్ రైడ్లు సాధించిన రికార్డును కలిగి ఉన్నాడు. ప్రదీప్ సీజన్ 5 లో 369 రైడ్ పాయింట్లను సాధించాడు. ఇది ఒకే సీజన్ లో ఇప్పటి వరకు ఒక ప్లేయర్ సాధించిన అత్యధిక స్కోర్ గా నిలిచింది. తన అద్భుతమైన కెరీర్ లో ప్రదీప్ 190 మ్యాచ్ల్లో 1008
801 రైడ్ పాయింట్లతో ఆల్ టైమ్ రికార్డును సాధించాడు. మరియు అతను జట్టు కెప్టెన్గా మరియు మెయిన్ రైడర్గా పాట్నా పైరేట్స్ను వరుసగా 3, 4, 5 3 పీకేఎల్ ఛాంపియన్షిప్ టైటిల్ను సాధించడంలో ముందుని నడిపించాడు. 2025లో ప్రదీప్ తన అద్భుతమైన కెరీర్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించి ఈ లీగ్లో గొప్ప రైడర్గా నిష్క్రమించాడు. అతని స్కిల్స్, ప్రెజర్ సిచ్యువేషన్లో చూపించే కామ్నెస్ మరియు మ్యాచ్ గెలిపించగల స్ట్రెంగ్త్ ప్రస్తుత తరం రైడర్లకు ఒక ఎగ్జాంపుల్గా నిలిచాడు. రిటైర్ అయిన తర్వాత కూడా ప్రదీప్ సాధించిన 88 సూపర్ 10లు ఒక పర్వతంలా నిలిచి ఉన్నాయి. రాబోయే పీకేఎల్ సీజన్లో ప్రతి రైడర్ ఈ రికార్డును చేరుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. సూపర్ 10 అనేది మ్యాచ్ గెలిపించే రైడర్ కు ఒక అత్యున్నత గుర్తింపు. ఈ స్టార్ ప్లేయర్స్ లో 4 ఇప్పటికే ఆడుతున్నందున రాబోయే సీజన్ లో ఈ సూపర్ 10 అనేది మరింత ఇంట్రెస్టింగ్ గా నిలవబోతుంది. ప్రదీప్ నర్వాల్, మహేందర్ సింగ్, అర్జున్ దేశ్వాల్, పవన్ శరవత్ మరియు నవీన్ కుమార్ ఈ 5గురు ఆటగాళ్లు పీకేఎల్ చరిత్రలో అందరికన్నా ఎక్కువగా దీన్ని తమ ప్రత్యేకతగా మలుచుకున్నారు. వీరితో పాటు ఆషు మాలిక్ 105 మ్యాచ్ల్లో 46 సూపర్ 10లు, భరత్ హుడా 108 మ్యాచ్ల్లో 39 సూపర్ 10లు, దేవాంగ్ దలాల్ 47 మ్యాచ్ల్లో 33 సూపర్ 10లు, విజయ్ మాలిక్ 153 మ్యాచ్ల్లో 26 సూపర్ 10లు, అయాన్ 47 మ్యాచ్ల్లో 23 సూపర్ 10లు సాధించారు. వీరిలో ఎవరు ప్రదీప్ నర్వాల్ రికార్డును బ్రేక్ చేస్తారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.